హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఏపీలో అతి త్వరలో స్పెషల్ డిఎస్సి అనేది తీసే అవకాశం అయితే ఉన్నట్లుగా ఈ యొక్క సమాచారం తెలుపుతుంది. ఓకే, ఈరోజు వచ్చిన ఈనాడు పేపర్లో కథనాన్ని చూస్తే ఆర్థిక శాఖకు ప్రత్యేక ఉపాధ్యాయుల దసరం అని చెప్పి టైటిల్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన దసరాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్థిక శాఖ అనుమతి పంపింది. గతంలో 860 పోస్టులు ఖాళీ ఉన్నట్లు షెడ్యూల్ సమయంలో ప్రకటించిన ప్రస్తుత డిఎస్సిలో వీటిని చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ విద్యాశాఖ దసరాన్ని పంపింది. 860 పోస్టుల్లో పదోన్నతులకు 30% కేటాయించి మిగతా వాటిని భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన 602 పోస్టులు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఆర్థిక శాఖ అనుమతి వస్తే ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ కూడా ఇస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుపుతుంది అనమాట. ఓకే, సో స్పెషల్ డిఎస్సికి సంబంధించి అంటే ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో మనకు షెడ్యూల్ ప్రకటించినప్పుడు 860 పోస్టులు అయితే ఉన్నాయి. అప్పుడు మనకు అనుమతులు లేవని చెప్పి ఈ యొక్క డిఎస్సిలో చేర్చలేదు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఈ యొక్క డిఎస్సిలో చేర్చలేదు. ఈ పోస్టులను కూడా భర్తీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ అయితే ఆర్థిక శాఖకి అనుమతులు అయితే కోరింది. సో మొత్తంగా 860 పోస్టులు ఉంటే ఈ యొక్క 860 పోస్టులో పదోన్నతులకి 30% పోస్టులు అనేవి పక్కన పెట్టి తర్వాత మనకు మిగతా ఏవైతే 602 దగ్గరగా పోస్టులు ఉన్నాయో వీటిని మాత్రం ఒక స్పెషల్ డిఎస్సి తీసి వీటిని భర్తీ చేయాలని చూస్తున్నారంట. సో ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ వచ్చినట్టు మీకు తెలియజేస్తాను. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి కానీ లేదంటే మనకు రోస్టర్ పాయింట్స్ ఉంటావు వాటి గురించి సమాచారం కానీ సో ఖచ్చితంగా మీకు అతి త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మరింత ముఖ్యమైన సమాచారం కోసం మనం కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.